నిన్న మనము ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి చదువుకున్నాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టైప్? ఫంక్షన్ లిటరల్స్, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్, దాంట్లో ఉండే స్కోప్ డిఫరెన్సెస్, ఫంక్షన్ యాజ్ వేరియబుల్, ఫంక్షన్ యాజ్ డేటా. ఓకే, సో ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని అంటాం. అట్లాగే వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ రాసినాం అంటే ఎక్స్లో ఏమున్నట్టు? ఫంక్షన్ ఉన్నట్టు. అంటే జస్ట్ లైక్ డేటా లాగా మనం కన్సిడర్ చేస్తున్నాం ఆ ఫంక్షన్ని. ఎందుకు నేను ఇట్లా అంటున్నానంటే ఆ, మన ఇంగ్లీష్ పీపుల్ ఆర్ వాళ్ళందరికీ ఒక్కొక్క డిఫరెంట్ వేలో రాయడం అలవాటు. ఓకే, వాళ్ళందరూ పోయిట్స్. సో మన వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ రకరకాల భాషలు చదువుతూ ఉంటారు. భాషలు అంటే రకరకాల బుక్స్, ఆర్టికల్స్ చదువుతూ ఉంటారు. దాంట్లో డైరెక్ట్ ఉన్న క్వశ్చన్ అడిగేస్తారు మీతోటి. మీకు ఎక్స్ప్లెనేషన్ తోటి అడగాలని అడుకోరు. నీకు తెలుసా తెలియదా అని కాదు, నాకు ఒక క్వశ్చన్ దొరికింది, అది నేను అడుగుతున్నా, దానికి ఆన్సర్ అక్కడ ఉన్నదే రావాలి ఇక. ఓకే, సో కాబట్టి అన్ని తెలుసుకుని ఉంచుకోవాలి, మనం అన్నిటిని అబ్జర్వ్ చేసుకోవాలి. రైట్. ఇంకొకటి ఇప్పుడు ఒక చిన్న నిజం చెప్పాలి మీకు. నిజం ఏంటంటే నిన్న ఫంక్షన్స్ని క్రియేట్ చేశాము, కానీ ఆ ఫంక్షన్స్కి పేరు పెట్టామా లేదా? ఉమ్. ఇప్పుడు ఒక ఫంక్షన్ నేను ఇలా క్రియేట్ చేశాను అనుకోండి, ఫంక్షన్ ఏబిసి ఆఫ్ రిటర్న్ హెలో. ఇలా ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేశాను. ఇక్కడ ఏం చేశాను నేను? ఫంక్షన్ని డిఫైన్ కదా చేసింది. దట్ ఈస్ ద డెఫినేషన్, రైట్? ఆ ఫంక్షన్ పేరేంటి? ఏబిసి కదా. వెరీ గుడ్. హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ దేర్? హౌ మెనీ పారామీటర్స్ ఆర్ దేర్? మరి ఆర్గ్యుమెంట్స్ ఏంది, పారామీటర్స్ ఏంది? బ్రాకెట్స్లో అంటే మనం కాల్ చేసినప్పుడు కూడా బ్రాకెట్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్వైని ఏమంటారు? పారామీటర్సా, ఆర్గ్యుమెంట్సా? పారామీటర్స్. ఇక్కడ 12 అండ్ 23 ఏమంటారు? ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఓకే, ఫైన్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ ఏబిసి ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం, ఇక్కడ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం, ఇక్కడ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం. కాన్స్ట్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని. చూడండి లైన్ నెంబర్ 8లో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్? యాడ్. ఎవరో చెప్పిన ఆన్సర్ని మాత్రం మీరు దయచేసి ఇంపోజ్ అవ్వకండి. సంజయ్ ఈ రోజు నుంచి ఆన్సర్లు చెప్పడు, ఇది ఫిక్స్. ఇప్పుడు 2-3 సార్లు కరెక్ట్ అయిన తర్వాత అందరం ఆయన చెప్పింది రైట్గా వచ్చాను అనుకుంటాం. అస్సలు ఇక వద్దు అది. మనకున్న తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ పోవాలి. మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ సే దట్ యాడ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఎందుకంటే ఇక్కడ కాల్ చేసేటప్పుడు అదే కదా వాడింది, కాబట్టి ఆబ్వియస్గా మీరు అనుకునే పద్ధతి అదే. కానీ యాక్చువల్గా యాడ్ ఈజ్ నాట్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. మనోజ్, యాడ్ ఈజ్ నాట్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఏంటది మరి? యాడ్ ఈజ్ ద రెఫరెన్స్ టు ద ఫంక్షన్ డెఫినేషన్. కొద్దిగా వినడానికి కొద్దిగా చిరాగ్గానే ఉంటుంది, నాకు తెలుసు మీ ఎక్స్ప్రెషన్ అనేది. కానీ ఎస్, యాడ్ ఈజ్ ద రెఫరెన్స్ టు ద ఫంక్షన్ డెఫినేషన్. అంటే ఫంక్షన్కి నేమే లేదా సార్? లేదు. ఈ ఫంక్షన్ డెఫినేషన్కి నేమ్ లేదు, ఉత్తగా డిఫైన్ చేసినాం అంతే. వి జస్ట్ డిఫైన్డ్ ద ఫంక్షన్, ఊరికే డిఫైన్ చేసాం అక్కడ అంతే. ఆ ఫంక్షన్ డెఫినేషన్కి ఒక రెఫరెన్స్ అనేది పెట్టుకున్నాం. ఆ రెఫరెన్స్ తోటి జస్ట్ లైక్ నార్మల్ ఫంక్షన్ ఎలాగైతే కాల్ చేసుకుంటాం అలాగే వాడుకోవచ్చు. కాకపోతే అది రెఫరెన్స్ మాత్రమే, ఫంక్షన్ డెఫినేషన్ కాదు. హలో, ఆర్ యు గెట్టింగ్ మీ? సపోజ్ మీకు ఒక లింక్ పంపించిన నేను,
ఒక వీడియో లింక్ పంపించా, ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు రామో ఆ వీడియో లింక్ క్లిక్ చేయగానే యూట్యూబ్లో ఓపెన్ అయింది. అదొక పద్ధతి. ఒక వీడియో పంపించా పర్సనల్గా వాట్సాప్లో, అది ఇంకొక పద్ధతి. లింక్ పంపించాను చూసారా, లింక్ పంపిస్తే క్లిక్ అయినప్పుడు ఒక వీడియో ఓపెన్ అయింది యూట్యూబ్లో. ఆ లింక్ని ఏమంటారు? కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ రెఫరెన్స్ టు దట్ యూట్యూబ్? అది సోర్స్ కదా యూట్యూబ్కి. అదే నేను వీడియో డైరెక్ట్గా పంపించేసిన నేను దాన్ని, అప్పుడు దట్ ఈస్ యాక్చువల్ ఫైల్ కదా మీకు. దట్ ఈస్ అ డిఫరెన్స్. ఇప్పుడు ఇది యాక్చువల్ ఫైల్ తీర్ అనమాట. దట్ ఈస్ దేర్ యాజ్ అ కంప్లీట్ డెఫినేషన్. ఇక్కడేంటి, ఒక ఫంక్షన్ డెఫినేషన్ ఉంచుకుని మనం దాని రెఫరెన్స్ని యాడ్లో పెట్టుకుంటున్నాం. కుడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్? దానికి రెఫరెన్స్ అని అంటాం అనమాట. ఇన్ ద ఫ్యూచర్ నేను ఆ రెఫరెన్సెస్ గురించే మాట్లాడతా. యాక్చువల్గా జావా స్క్రిప్ట్లో మనము మోస్ట్ ఆఫ్ ద టైం రెఫరెన్సెస్ క్రియేట్ చేస్తాం. ఒక అరే క్రియేట్ చేసిన, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఫంక్షన్ క్రియేట్ చేసిన, ఇవన్నీ యాక్చువల్గా రెఫరెన్సెస్ మాత్రమే క్రియేట్ చేస్తాం. కాకపోతే ఇదొక్కటి కొద్దిగా పక్కకు పెట్టండి. ఓకే. నిన్న ఒక వీడియో చూసిన, జావా స్క్రిప్ట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. మరి ఇంత ఘోరంగా దాగేసిండు అంటే, దమ్కి ఇచ్చిండి ఏంది అని అంటే, ఎట్లా, ఎందుకు సార్ అట్లా అంటే, ఇది పెద్ద ప్రాబ్లం ఏంటంటే జావాలో అప్రోచ్లో చేంజెస్ లేవు. జావా అప్రోచ్ ఈ సేమ్, కాకపోతే కొత్త కొత్త ఫ్రేమ్వర్క్స్ యాడ్ అయినాయి. C#లో అంతే, పైథాన్లో అంతే, కానీ జావా స్క్రిప్ట్లో దాని ఇష్టం. 2005లో ఉన్న జావా స్క్రిప్ట్కి 2015లో ఉన్న జావా స్క్రిప్ట్కి సంబంధం లేదు. వాళ్ళకి నచ్చినట్టు డెవలప్ చేసుకుంటూ పోయారు, వాళ్ళకి నచ్చినట్టు మాడిఫై చేసుకుంటూ పోయారు. అప్రోచ్లో కూడా ఫీచర్స్ పక్కన పెట్టు, అప్రోచ్ కూడా చేంజ్. ఇంతకుముందు మనం డైరెక్ట్ ఫంక్షన్స్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకునేటోళ్ళం, ఇప్పుడు క్లాసెస్ వచ్చేసినాయి. మళ్ళీ ఏమంటారు, ఇప్పుడు క్లాసులు వద్దు, ఫంక్షన్స్ తోటే క్రియేట్ చేయండి అంటారు. సో మరి ఇట్లాంటి లాంగ్వేజ్ మాకెందుకు నేర్పిస్తున్నారు సార్ అంటే, దానికే డిమాండ్ నుంచి సచ్చింది. ఏం చేస్తాం, అంతేనా? ఓకే. సో మనము అండ్ ఇది పీరియాడికల్గా డెవలప్ అవుతూ వచ్చింది. 95లో స్టార్ట్ చేసినప్పుడు ఊరికే అదొక పప్పెట్ లాంగ్వేజ్లో స్టార్ట్ చేశారు. అది మెల్లమెల్లగా ప్రతిసారి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ అవి చేంజెస్ అవుతూనే వచ్చినాయి. మీరు చూస్తే అసలు జావా స్క్రిప్ట్లో ఉన్నన్ని మాడిఫికేషన్స్ మీరు అపరిచితుల్లో కూడా చూడరు. అన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట, అప్రోచ్లో చేంజెస్. ఓకే. కానీ అది చిన్నపిల్లలు చేంజ్ అయినట్టు ఆలోచించుకుని మనం అర్థం చేసుకుని ముందుకు పోవాలి, అంతేగాని ఇందిరా ఇది అంటే కుదరదు. బట్ వెరీ పవర్ఫుల్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. దాని వెనకాల ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, గూగుల్ ఉంది, IBM ఉంది, అన్నీ మైక్రోసాఫ్ట్ ఉంది, దాని వెనకాలనే ఉన్నాయి. పైథాన్ మీద ఫ్రేమ్వర్క్లు డెవలప్ చేయట్లేదు, జావా మీద ఫ్రేమ్వర్క్లు ఏ కంపెనీలు డెవలప్ చేయట్లేదు. C#ని కూడా వదిలేసింది మైక్రోసాఫ్ట్, కేవలం టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ వాటి కంపైలర్స్ని పట్టుకుని కూర్చుంది. అంటే జస్ట్ ఇమాజిన్ ఇది ఏ విధంగా మారబోతుంది ఫ్యూచర్లో. అండర్స్టూడ్? వాళ్ళకి కావాలంటే ఇంకో కొత్త లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోవడం ఎంతసేపు అబ్బా, కానీ వాళ్ళు ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యూ జస్ట్ ఇమాజిన్. అందుకనే నేను ఇది చెప్తున్నాను. ఓకే, ఎనీవేస్. సో ఈ ఫంక్షన్ డెఫినేషన్ అలాగే ఉంటుంది, కానీ ఇవన్నీ మాత్రం రెఫరెన్సెస్ అనమాట. దీస్ ఆర్ ఆల్ జస్ట్ రెఫరెన్సెస్. ఫంక్షన్స్ ఆర్ దిస్ యాడ్ ఈజ్ అ రెఫరెన్స్ టు దిస్ ఫంక్షన్. ఓకే, నౌ టెల్ మీ, ఇప్పుడు ఆ ఫంక్షన్కి పేరుందా లేదా? లేదు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది, ఇక్కడ డిఫైన్ చేసిన ఫంక్షన్కి ఏమైనా పేరుందా? లేదు. మరి ఏముంది సార్? దాన్ని ఎట్లా యూజ్ చేయాలంటే రెఫరెన్స్ ఉంది, రెఫరెన్స్ తోటి యూజ్ చేసుకోవచ్చు. అచ్చా,
మంచి. ఇప్పుడు చెప్పండి. అలాంటి ఫంక్షన్స్ని, ఏ ఫంక్షన్స్కి అయితే పేరు లేదో అలాంటి ఫంక్షన్స్ని మనం ఎనానిమస్ ఫంక్షన్స్ అంటాం. పేరు లేని ఫంక్షన్స్ని మనం ఏమనాలి? ఎనానిమస్ ఫంక్షన్. ఇప్పుడు దీంట్లో ఎనానిమస్ ఫంక్షన్ ఏది? కాదు, ఇది అట్లా అంటారా లేదా అని చూస్తున్నాను అనమాట. అది ఫంక్షన్, దట్ ఈస్ ఎనానిమస్ ఫంక్షన్. ఆ ఎనానిమస్ ఫంక్షన్కి యాడ్ అనేది రిఫరెన్స్. ఓకే, మీ ఒపీనియన్ కరెక్టే, కానీ చెప్పేటప్పుడు తప్పు చెప్పారు. కాన్స్ట్ యాడ్, అది కాన్స్ట్ యాడ్ అనేది రెఫరెన్స్. అది ఈ పక్కన డిఫైన్ చేసిన దాన్ని, ఆ పేరు లేని ఫంక్షన్నే మనము అనానిమస్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, ఇక్కడ అనానిమస్ ఫంక్షన్ కానిది ఏంటి? ఏబిసి. ఓకే, రైట్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ అనానిమస్ ఫంక్షన్ ఆల్సో. ఇప్పుడు జావా స్క్రిప్ట్, అక్కడ ఫంక్షన్ పక్కీను ఆ పారామీటర్స్కి మధ్యలో ఏ నేమ్ ఉండదు కదా. ఇక్కడ ఉందా ఏనా? నెక్స్ట్, అనానిమస్ ఫంక్షన్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ఫంక్షన్ చెప్తాను. దట్ ఈస్ అనానిమస్ ఫంక్షన్ని డైరెక్ట్గా ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఫంక్షన్ ఇట్లా రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అన్కాట్ సింటాక్స్ ఎర్రర్. ఏం ఎర్రర్ అది? సింటాక్స్ ఎర్రర్. ఫంక్షన్ స్టేట్మెంట్స్ రిక్వైర్ ఎ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ స్టేట్మెంట్స్ రిక్వైర్ ఎ ఫంక్షన్ నేమ్ అని అంటే ఫంక్షన్ స్టేట్మెంట్స్ ఉంటే వాటికి నేమ్ అనేది పెట్టండి అని. లేకపోతే కనీసం దాన్ని ఒక రెఫరెన్స్ వేరియబుల్ అయినా క్రియేట్ చేసుకోండి దానికి. కానీ అట్లనే కాకుండా యూ కెన్ యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ యూ కెన్ ఇన్వోక్ ద ఫంక్షన్. అంటే ఈ ఫంక్షన్ అన్ని అంతా కూడా ఒక బ్రాకెట్లో పెట్టుకుని ఆ ఫంక్షన్ డెఫినేషన్ మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టుకుని మదన్ మొత్తం కాన్సన్ట్రేషన్ చేస్తే తప్ప 10% అర్థం కాదు. ఆ ఫంక్షన్ డెఫినేషన్ మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టుకుని దాని పక్కన ఇమ్మీడియట్గా కాల్ కనుక చేస్తే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలాగ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేసుకునే ఫంక్షన్స్ని ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. అసలు దీని నీడ్ ఏంటి అనేది తర్వాత చెప్తాం, కానీ ముందు అది ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్కి కూడా మీరు ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. ఎక్కడ పాస్ చేస్తారు? ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడికి అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పాస్ చేశాను, మరి వీటిని రిసీవ్ చేసుకోవడానికి వేరియబుల్స్ కావాలి కదా, పారామీటర్స్. అవి ఎక్కడ డిఫైన్ చేస్తారు? ఈ ఫంక్షన్కి పక్కన బ్రాకెట్లు ఉన్నాయి కదా అక్కడ. సో ఇప్పుడు 11 గోస్ టు ఏ, 55 గోస్ టు బి. ఇప్పుడు ఇక్కడ నేను ఏ ఇంటూ బి అని కూడా పెట్టొచ్చు. దీని యూసేజ్ చాలా ఎక్కువ, చూపిస్తా ఎక్కడెక్కడ. చాలా ఎక్కువ ఏం కాదు, లైబ్రరీస్లో ఉంటాయి. మన కోడ్లో పెద్దగా అవసరం ఉండదు, కానీ లైబ్రరీస్లో ఇవన్నీ చాలా రెగ్యులర్గా యూస్ చేస్తారు. అంటే ఇప్పుడు రియాక్ట్ లైబ్రరీ ఉంటుంది, దాంట్లో ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ వాడతారు. ఓకే, విల్ సీ దట్ వాట్ టు డూ అని. jQuery ప్లగిన్స్ ఇప్పుడు నేను కొన్ని చెప్పేస్తున్నా, అవి వింటే ఏంటంటే కొద్దిగా ఫెమిలియరైజ్ అవుతారు. ఫెమిలియరైజ్ అవ్వడం అంటే ఊరికే ఆ వర్డ్స్ వింటుంటే కొద్దిగా తెలిసిన వర్డ్ లాగానే ఉంది అని అనిపిస్తుంది మీకు. అందుకని నేను ఫ్లోలో చెప్పేసుకుంటూ పోతూ ఉంటా. jQuery ప్లగిన్స్ అని కొన్ని ఉంటాయి.
ఆ jQuery ప్లగిన్స్లో కూడా ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్స్ వాడతారు. ఎందుకోసం వాడతారు అని అంటే టు మేక్ ద డేటా ప్రైవేట్ టు ఎ ఫంక్షన్ డెఫినేషన్ అని. ఓకే, అది టూ మచ్ స్కోప్ని బైండ్ చేసుకోవడానికి వాడతారు. మనం అప్పుడు చెప్తాం. ఎక్కడ వాడతారని అడిగితే మీరు ఏం ఆన్సర్ చెప్పొచ్చు? లైబ్రరీస్లో వాడతారు. లైబ్రరీస్లో ఫంక్షన్ డెఫినేషన్స్ కోసం వాడతారు. అండ్ jQueryలో ప్లగిన్స్ డెఫినేషన్స్లో కూడా ఇవి వాడతారు అని మాత్రం తెలుసు సార్, నేను ఎక్కువ వర్క్ చేయలేదు అని మాత్రం చెప్పండి. హలో సార్, మాకు అంటే ఎవరైనా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇదేనండి కావాల్సింది. ఇతను నిజంగా స్వతహాగా ఈ పర్టికులర్ పర్సన్ స్వతహాగా తెలుసుకుంటుండా లేదా, పూర్తిగా తెలియకపోయినా పర్లేదు, అది తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కావాలి వాళ్ళకి. దాన్నే మీరు ప్రూవ్ చేయాలి. రెడీ? నెక్స్ట్, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి అర్థమైనాయి. దీన్ని రిటర్న్ చేస్తే పరిస్థితి ఏంటి? దీంట్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చు? అసలు యూజ్ ఉందా? సారీ, ఇలా కోడ్ రాశాను, సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, నాకు అవుట్పుట్ ఏం రాలేదు. ఎందుకంటే కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, కానీ నువ్వు ఎక్కడ ప్రింట్ చేయమని చెప్పట్లేదు కదా దాన్ని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను వేర్ res ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా రాశాను అనుకోండి. చెప్పండి, వాట్ విల్ బి దేర్ ఇన్ ద res? సో ఇది రిటర్న్ చేసిన వాల్యూని మీరు కావాలనుకుంటే యూ కెన్ క్యాచ్, అంటే అది రిటర్న్ చేసింది డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవుతారు మీరు చాలామంది ఈ పాయింట్లో. ఇది ఒకసారి మళ్ళీ చూడండి. ఎనీవేస్, దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ ఏ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్, ఇది ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది మజా. ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయొచ్చా? ఇప్పటివరకు చేశారు కదా సార్. ఆర్గ్యుమెంట్స్లో ఏం పాస్ చేస్తున్నామండి? నెంబర్స్ పాస్ చేస్తున్నాం. ఓకే, సో పాప జాగ్రత్తగా చెప్పాలని చెప్తున్నారు. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ నో ప్రాబ్లం 100, వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 200. నాకు ఒక ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. ఫంక్షన్ యాడ్ ఆఫ్ రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, వేర్ res ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ ఎక్స్ కామా వై, console.log of res. What will be the output? 300. కానీ ఇప్పుడు ఇక్కడ యాడ్కి నేను ఎక్స్ని పాస్ చేస్తున్నా. 300 ఎట్లా వచ్చింది బ్రదర్? ఓహోహోహో, 1 సెకండ్. ఎక్స్ వైని నేను అది కూడా డిస్కస్ చేయాలి మనం. చెప్తా. సరే, గుడ్, ఇట్ హ్యాపెండ్. యాడ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఎక్స్లో ఉన్న వాల్యూ పాస్ అవుతుందా, లేకపోతే ఎక్సే డైరెక్ట్గా పాస్ అవుతుందా? వాల్యూ పాస్ అవుతుంది. ఎట్లా చెప్తారు సార్ మీరు? సపోజ్ ఒక్క నిమిషం, ఎక్స్ ప్లస్ 10 అన్నాను, వై ప్లస్ 20 అన్నాను. ఇట్లా చేసుకోవచ్చా? నేను కొడుతుందా కంప్యూటర్? మరి ఎర్రర్ ఇస్తా ఏమంటుంది అక్కడ? ఎక్స్ ప్లస్ 10 అని అంటే 110, అంటే అక్కడ క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన వాల్యూవే ఈ ఏలోకి పాస్ అవుతుంది.
ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన వాల్యూ బిలోకి పాస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ పాస్ అవుతాయి తప్ప ఎక్స్ ఎక్స్ గాను వై వై గాను పాస్ అవ్వదు. అందుకనే దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వేర్ ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ అని అన్న, యాడ్ ఆఫ్ ఇట్లా పెట్టడాన్ని ఏమంటారు, అదే దిస్ ఈస్ ఫంక్షన్ డెఫినేషన్. వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్, అదేంటి అక్కడ డెఫినేషన్ ఎక్కడుందా, యాడ్ ఆఫ్ 10. ఇప్పుడు నేను ఇలా కాల్ చేశాను నాన్న, ఓకే సరే, వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్, ఇప్పుడు యాడ్ ఆఫ్ 99,33 అన్నాను. ఐషా చాంగూరి 90 యాడ్ ఆఫ్ ఫంక్షన్ నేమ్, 2 బ్రాకెట్లు పెట్టి దాంట్లో 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నాం అంటే వాట్ ఈస్ దట్ కాల్డ్, ఫంక్షన్ కాల్. ఈ వర్డ్ నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, నేను హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు నేను అక్కడ ఈ వర్డ్స్ అన్నీ వాడేస్తూ ఉంటా. అప్పుడు మీరు కాల్ డెఫినేషన్ ఇట్లా అనుకుంటే కుదరదు. అందుకనే నేను మళ్ళీ అడుగుతున్నా, ఒక ఫంక్షన్ నేమ్ దాని పక్కన 2 వాల్యూస్ పాస్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కీవర్డ్, ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్ పెట్టినామంటే దట్ ఈస్ ఎ డెఫినేషన్. ఫంక్షన్ కీవర్డ్ లేకుండా యాడ్ ఆఫ్ అని డైరెక్ట్ కాల్ చేసి పక్కన క్లోజ్ చేసేస్తే, ఇట్లా క్లోజ్ చేసేస్తే దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాల్. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాల్. మరి వేరియబుల్ ఫంక్షన్స్లో కూడా అలా జరుగుతుంది కదా సార్ అని అంటే, అక్కడ కాల్ జరగదు, బ్రాకెట్లు వస్తాయి మనకి, దాని కింద బాడీ ఉంటుంది. ఆ ఫంక్షన్ నేమ్ 2 బ్రాకెట్ల కింద బాడీ ఉంటుంది, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దాన్ని ఫంక్షన్ డెఫినేషను అంటారు. ఓకే, దిస్ ఈస్ ఫంక్షన్ కాల్, రైట్ ప్రతీష, ఓకేనా పక్కా? ఓకే, నెక్స్ట్ ఇలాగా వాల్యూస్ పాస్ చేస్తూ ఒక ఫంక్షన్ని కాల్ చేస్తే అలాగా కాల్ చేసేదాన్ని మనము కాల్ బై వాల్యూ అంటారు. ఎవ్రీ ఫ్రెషర్ గోయింగ్ టు గెట్ దిస్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫంక్షన్ కాల్ బై వాల్యూ, కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అని విన్నారా లేదా? విన్నట్టే ఉంది సార్. మీరేమైనా వసంత కోకిల శ్రీదేవిలా, సుబ్రహ్మణ్యం విన్నట్టే ఉంది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సి లాంగ్వేజ్లో ఆ క్వశ్చన్ లేకుండా ఎట్లుంటుంది, కాల్ బై వాల్యూ ఏంది, కాల్ బై రెఫరెన్స్ ఏంది? కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాలింగ్ ఎ ఫంక్షన్ బై పాసింగ్ వాల్యూస్. వేరియబుల్స్ పంపించిన దాంట్లో యాక్చువల్గా పాస్ చేస్తుంది ఏంటి, ఇక్కడ జరిగేది కూడా ఏంటి, కాల్ బై ఎక్స్ప్రెషనా, కాల్ బై వాల్యూవా? మళ్ళీ చెప్పండి. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ కూడా అవి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాతే కాల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఒక ఫంక్షన్ కాల్లో మీరు ఏం పాస్ చేస్తారు అని అంటే బాబు నెంబర్ అని చెప్పిండు. స్ట్రింగ్ పాస్ చేయొచ్చు, 2 స్ట్రింగ్స్ని పాస్ చేయొద్దా? చేయొచ్చమ్మా, ఎందుకు స్ట్రింగ్ వద్దు అంటుందా? లేదు తీసుకుంటుంది అది. 2 బులియన్ వాల్యూస్ని తీసుకోవచ్చు, పాస్ చేయొచ్చు, పోనీ 3 చేయొచ్చు, లోపించకండి. ఓకే, లేకపోతే 2 అన్డిఫైన్డ్లు పాస్ చేయొచ్చు, 2 అరేలు పాస్ చేయొచ్చు, 2 ఆబ్జెక్ట్లు పాస్ చేయొచ్చు, మన దరిద్రం కొద్దీ ఫంక్షన్ కూడా పాస్ చేయొచ్చు. ఇప్పుడు పడ్డదిలే, ఫంక్షన్ పాస్ చేసుడేంటి సార్? ఫంక్షన్ కాదు, ఫంక్షన్ డెఫినేషన్ పాస్ చేయొచ్చు. సో ఐ రిపీట్, ఇక్కడ వర్డ్ చూడండి, ఒక ఫంక్షన్ కాల్లో ఇంకొక ఫంక్షన్ డెఫినేషన్ని మనం పాస్ చేస్తే ఆ ఫంక్షన్ డెఫినేషన్స్ని మనము కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటాం. నాకేం పిచ్చి కాదు కాల్ గురించి అంతసేపు డిస్కస్ చేయడానికి.
ఐ రిపీట్, ఫంక్షన్ కాల్లో ఒక ఫంక్షన్ డెఫినేషన్ని మనం పాస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. చూద్దామా? ఫంక్షన్ ఏబిసి, ఊరికే ఇది డెఫినేషన్ అనుకుందాం. ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా ఏబిసి ఆఫ్, ఇక్కడ ఇంకొక ఫంక్షన్ డెఫినేషన్ని పాస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ కాల్లో ఒక ఫంక్షన్ డెఫినేషన్ని పాస్ చేశా. కాల్లో నేనేం పాస్ చేస్తున్నా? ఇది కాలే కదా. ఇస్ ఇట్ ఎ ఫంక్షన్ కాల్ ఆర్ నాట్? లైన్ నెంబర్ 6 ఈజ్ ఎ ఫంక్షన్ కాల్ ఆర్ నాట్? ఈ కాల్లో నేను ఏం పాస్ చేస్తున్నా? నెంబర్ కాదు. ఓకే, ఒక నెంబర్ కూడా పాస్ చేద్దాం. మా ఫంక్షన్ కాల్ అది. దాంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? సెకండ్ ఆర్గ్యుమెంట్ సరే, నెంబర్ ఏంటి? ఎంత వాల్యూ? 34. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్. ఫోర్త్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ప్రవీణ్ కదా. సో నేను ఒక ఫంక్షన్ డెఫినేషన్ని డైరెక్ట్గా పాస్ యాజ్ అ ఆర్గ్యుమెంట్గా నేను పాస్ చేయొచ్చు. అలాంటి ఫంక్షన్స్నే మనము కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ ఏవి, విచ్ ఈస్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ హియర్? దట్స్ ఇట్. ఏబిసి కాల్ బ్యాక్ ఫంక్షన్ కాదు, ఎందుకంటే దానికి కూడా ఒక పేరు ఉండి వచ్చింది. ఈ ఫంక్షన్, ఆ డెఫినేషన్ ఉంది కదా, దాన్నే మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఇంకొక డెఫినేషన్. ఏ ఫంక్షన్ లోపలైతే ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తామో, ఐ రిపీట్, ఏ ఫంక్షన్ కాల్లో అయితే ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తామో అలాంటి ఫంక్షన్స్ని ఏ ఫంక్షన్ కాల్లో అయితే, అంటే అలాంటి ఫంక్షన్స్ని మనము హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని అంటాం. ఏ ఫంక్షన్ కాల్కి అయితే మనము ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయగలుగుతాము, ఆ ఫంక్షన్ కాల్ డెఫినేషన్స్ని, ఆ ఫంక్షన్స్ని మనము హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏబిసి ఈజ్ ద హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. ఆ లోపల ఉన్న ఫంక్షన్ ఏమంటాం మనం? కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఏబిసిని ఏమంటాం? హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. ఎందుకు చేస్తున్నారు సార్ మీరు అని అంటే, అదంతా పెద్దోడి సంగతి, అది మీకు అలా కాదు, మీరే చేయాలి. చివరికి మీరు అర్థం చేసుకునే చేయాలి ఇవన్నీ. కాకపోతే నేను ఈరోజు అన్ని చూపిస్తున్నా. దీన్ని ఇలా అంటారు, మనం కార్ నేర్చుకుంటాం, దీన్ని గేర్ అంటారు, దీన్ని ఎక్సిలేటర్ అంటారు, దీన్ని క్లచ్ అంటారు, దీన్ని బ్రేక్ అంటారు. చెప్పాలా లేకపోతే నడుపు అంటామా? రైట్, అట్లా. వాట్ ఈస్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్? ఒకసారి డెఫినేషన్ చాలా జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. అసలు వీటిని ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటే చాలా మందికి తెలియదు. A programming language is said to have first class functions when function in that language are treated like any other variable. For example, in such a language, a function can be passed as an argument to other functions, can be returned by another function, can be assigned to value to a variable, as a value to a variable. సో ఇది ఆల్రెడీ మనం చూసాం, పాసింగ్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ నేను గ్రీటింగ్కి హలో మెసేజ్ ఎక్కడుంది? ఓకే, ఇక్కడ గ్రీటింగ్ అనే ఫంక్షన్ లోపల, ఇక్కడ ఫంక్షన్ కాల్ లోపల సే హెలో అనే ఫంక్షన్ని పాస్ చేస్తున్నారు. ఇక్కడ డైరెక్ట్గా డెఫినేషన్ పాస్ చేయకుండా నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ పాస్ చేస్తున్నారు. అంటే ఆబ్వియస్లీ ద డెఫినేషనే కదా పాస్ అయ్యేది. హలో, ఎస్ ఆర్ నో?
సో నౌ విచ్ ఈస్ ద హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ హియర్? సూపర్ అండి. నాకు ఆ ఐడెంటిఫికేషన్ కావాలి. గ్రీటింగ్ ఈజ్ ద హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. విచ్ ఈస్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ హియర్? సే హలో. మనోజ్, మలయాళం సినిమానా, కన్నడ సినిమానా, తమిళ, తెలుగేనా? ఇట్ షూర్. ఓకే. అప్పుడప్పుడు మరాఠీ అయిపోతుంది ఇది. ఎగ్దమ్ సౌత్ ఇండియా నార్త్కి వెళ్ళిపోతాం మళ్ళీ మనం. ఓ చూడు అక్కడ చూడు. ఏ ఫంక్షన్కి అయితే మనం ఏ ఫంక్షన్ కాల్కి జనరల్గా ఆర్ ఏ ఫంక్షన్కి అయితే మనము ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తాము, అలాంటి ఫంక్షన్స్ని కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఫంక్షన్ డెఫినేషన్ కనపట్లేదు, కానీ సే హలో ఈజ్ ఎ ఫంక్షన్. ఇట్స్ నాట్ ఎ వేరియబుల్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ నెంబర్. సే హలో ఈజ్ వాట్? ఫంక్షన్. ఓకే, ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు మొన్న బిగ్ బజార్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెన్సిల్ బాక్స్ లోపల కింద ఒక షార్ప్నరు, ఎరేజర్ కూడా ఇచ్చేస్తున్నారు. నువ్వు సపరేట్గా కొనుక్కోవాల్సిన పని లేదు. కింద అంటే పెన్సిల్ కింద కాదు, ఇట్లా పెన్సిల్ కిందనా సార్? షార్ప్నర్ ఎట్లా ఇస్తాడు ఆ పెన్సిల్ కింద? ఎరేజర్ ఉంటుంది. సో పెన్సిల్కి షార్ప్నర్ కాదు, కింద సపరేట్గా బాక్సులు ఇస్తున్నాడు వాడు. సో ఫంక్షనాలిటీ కూడా ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇంకా హైలైట్ పెన్సిల్స్ వచ్చినాయి, అంటే ఇంతకు ముందు నుంచే ఉన్నాయిలే. ఏది ఇప్పుడు చెక్కునే అవసరం కూడా లేదట, డైరెక్ట్ అదేదో ఇస్తున్నాడు కదా నీడిల్. మనం ఒకటి వేసేసినామంటే మొత్తం 10-20 రోజులు రాసుకోవచ్చు దానితో. మంచిగా ఉన్నది రవి. ఇంకొకటి కనిపెట్టిండు, ఈ నీడిల్స్ కూడా లేదు. ఒక 5 అయిపోగానే అది తీసేసి కింద పెడితే ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు పెన్సిల్ మస్తు ముద్దుంది అబ్బా. అయితే ఇట్లా రౌండ్గా మా అమ్మాయి ఎంత ఆడుకుంటుందో దాంతో, ఎంతసేపు రెడ్డా బ్లూవా అని. నైస్. ఎనీవేస్, ఊరికే చెప్తున్నా. ఇప్పుడు ఫంక్షనాలిటీ కలిపి ఇవ్వడం అనమాట. చెప్తా, ఇంకా 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ లీడింగ్ అస్ టు అండర్స్టాండ్ ద రియల్ టైం, అంటే మన పర్పస్ని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఐ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ పూణే టు విజయవాడ అనుకుందాం. ట్రావెల్లో నాకు హైదరాబాద్లో బిర్యానీ తినాలనిపిస్తుంది, ఎట్లాగైనా తినాలనిపిస్తుంది. దట్స్ మై పాయింట్. ఎవడికో ఫోన్ చేస్తే బిర్యానీ తెప్పించి, అది ఎట్లా ఇచ్చిండు బిర్యానీ ప్యాకెట్ డైరెక్ట్గా తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. దాన్ని ఎట్లా తినాలి, నేను ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా తినాలా బిర్యానీ? దానికి ప్లేట్ లేదు, ఏం లేదు. సెకండ్ జర్నీలో వాడేమన్నా ప్లేట్ కూడా ఇస్తే బాగుండు అని అనిపించింది. ఫస్ట్ జర్నీలో అని అనిపించింది కదా, సెకండ్ టైం వాడు ప్లేట్ ఇచ్చాడు. కానీ ఒకసారి కట్ చేసిన తర్వాత మొత్తం అంతా తినాలి, అంతే కదా. కొద్దిగా మిగిలిపోతే దాన్ని గంట అయిన తర్వాత కంప్లీట్ చేద్దాం అన్నట్లేదు కదా, తినాలి. వేస్ట్ అయిపోయింది. కానీ అరే దీన్ని క్లోజ్ చేసేది కూడా ఉంటే బాగుండే అని అనిపించింది. సెకండ్ టైం వచ్చేటప్పుడు అది కూడా వచ్చింది. తర్వాత నా కోరికలు పెరిగిపోతున్నాయి. స్పూన్ ఉంటే బాగుంటుంది, దీంతో పాటు థమ్స్అప్ ఉంటే బాగుంటుంది. చూసారా, దీంతో పాటు మంచిగా ప్లేట్లో ఒక లెఫ్ట్ సైడ్కి అంతా గ్రేవీ రావాలి, రైట్ సైడ్కి అంతా ఇది ఉండాలి, ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. నా కోరికలు ఏ స్టేజ్కి వెళ్ళినాయంటే, కొంత తినేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తినేటప్పుడు వేడిగా ఉండాలనుకున్నాను నేను. ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ హాట్, అంటే తీసుకొచ్చేటప్పటికే వేడివేడిగా తిన్నా. అయినా సరిపోలే నా లోపల ఉన్న టర్స్ట్. ఇంకేమనుకుంటున్నా, సాయంత్రం వరకు కూడా వేడిగా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నా నేను. మంచిగున్నారు సార్ మీరు. సో యువర్ నీడ్స్ ఆర్ గెట్టింగ్ ఇంక్రీజ్డ్. కేవలం బిర్యానీ ఇవ్వట్లేదు, బిర్యానీతో పాటు నిజానికి ఈనో ప్యాకెట్ కూడా ఇస్తాడు. నువ్వు నిజంగా సర్వీస్ చేయాలనుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. నువ్వు కస్టమర్ని ఎట్లాగానే ఇంప్రెస్ చేయొచ్చు. నువ్వు థమ్స్అప్ ఇచ్చినావంటే నేను నీ బిర్యానీ కొంటాను. నేను ఎప్పుడు ఆ బిర్యానీ దరిద్రంగా ఉన్నా పర్లేదు, అది నీడు, మర్చిపోతాం మనం. ఓకే, ఎనీవేస్ ద పాయింట్ ఈస్, ఒక ఫంక్షన్ డెఫినేషన్తో పాటు సపోజ్ ఇంకొక 4-5 ఫంక్షన్స్ని కూడా ఆ ఫంక్షన్ లోపలికి నువ్వు పాస్ చేయాలనిపించింది అనుకో, నీకు ఎట్లా పాస్ చేస్తావు?
యాజ్ అ కాల్ బ్యాక్గా పాస్ చేస్తాం. ఇది చిన్న విషయం కాదు నేను చెప్పింది, అంటే వేరే ఫీచర్స్ని కూడా ఈ ఫంక్షన్తో పాటు బైండ్ చేయాలి. ఇదే మన జర్నీ. ఒక ఫంక్షన్ డెఫినేషన్తో పాటు వేరే ఫంక్షన్ డెఫినేషన్స్ని కూడా మనం బైండ్ చేయాలంటే ఎలా? త్రూ కాల్ బ్యాక్ ఫంక్షన్స్. ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను ఈ ఫంక్షన్ డెఫినేషన్ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఎట్లా? సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో 11, సెకండ్ ఆర్గ్యుమెంట్లో 34, థర్డ్ ఆర్గ్యుమెంట్లో ఆ ఫంక్షన్ డెఫినేషన్, ఫోర్త్ ఆర్గ్యుమెంట్లో స్ట్రింగ్. హలో, ఇజంట్ ఇట్? ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొస్తుంది నాకు? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వై అంటే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అంటే అన్నారా? నువ్వు ఎప్పుడు అంటావా అని చూస్తున్నా నేను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎస్ అని అంటే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అంటే సిలో ఏముంది? ఇది ఇచ్చిన అవుట్పుట్ ఉందా? ఈ ఫంక్షన్ డెఫినేషన్ని పాస్ చేస్తున్నాను కదా సిలోకి. సిలో ఏముంటుంది? మళ్ళీ చెప్పు, సిలో ఏముంటుంది? ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అంటే ఐ విల్ గెట్ ద ఫంక్షన్ డెఫినేషన్. అప్పుడే అయిపోదు. ఓకే మహేందర్, సరే. సో దీన్ని ఇప్పుడు చాలా ఓపిక కావాలమ్మా ఇది నేర్చుకోవడానికి. కత్తి తీసుకొస్తా నేను. చెప్పు. ఎంత అమాయకులయా మీరు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంతకుముందు నేను డైరెక్ట్గా పాస్ చేసే ఫంక్షన్ని కాకుండా ఆ ఫంక్షన్ని నేను ఇంకొక వేరియబుల్లో పెట్టుకుని ఆ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేస్తున్నా. అంటే అసలు యాక్చువల్గా జరిగేది ఏంటి? మళ్ళీ అదే ఫంక్షన్ పాస్ అవుతుంది అక్కడికి. ఓకే, సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద అవుట్పుట్. ఇట్లా కొద్దిగా చేంజ్ చేసేసరికి కథం. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు నా క్లాస్కి మిగతా క్లాసులకి డిఫరెన్స్ ఏంటంటే ఇదే. నా క్లాస్లో నేను ఇవన్నీ నేను చేసి చూపిస్తూ ఉంటా, కానీ మిగతా క్లాసుల్లో వాళ్ళకి అంత ఓపికలు లేవు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇక్కడితోటి అయిపోలే, ఇంకా చాలా ఉంది. నేను ఒక చిన్న అంటే ఎన్ని కాంబినేషన్స్ అని నేను చేస్తూ ఉంటా ఇక్కడ. కొన్ని కాంబినేషన్స్ అసలు ఎవరు చేయరు. నేను కొన్ని కాంబినేషన్స్ కాదు, సగానికి సగం కాంబినేషన్స్ నేను ఇస్తున్నా. మీరు కూడా ఇంకొక 10-15 కాంబినేషన్స్ మీరు చూడాలి. ఇది నేర్చుకునే పద్ధతి. ఏ లాంగ్వేజ్ అయినా, గో లాంగ్వేజ్ అయినా సరే, స్కాలా అయినా సరే, మీరు నేర్చుకోవాల్సిన పద్ధతి ఇది. ఒక కాన్సెప్ట్ తీసుకున్నామంటే దాన్ని రకరకాలుగా ట్విస్ట్ చేసి చూసుకుంటూ ఉండాలి. జులై ఎగ్జాంపుల్ నేను ఊరికనే చెప్పలే. వాడు ఎట్లా నేర్చుకుంటాడు? అదేందో ఇట్లా నొక్కితే అదే భలే వస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాగే నేర్చుకున్నా నేను. నేను ఏ ఏ ఏ ప్లేస్కి ట్యూషన్కి పోలే, ఏ లాంగ్వేజ్ ఎవరి దగ్గర నేర్చుకోలే, ఒక్క సి తప్ప. హౌ ఐ గాట్ ఇట్ అంటే నేనేదో గొప్ప నేర్చుకున్నా అని చెప్పట్లే. నా ప్రాసెస్ ఏంది? ఒక బుక్ పక్కన పెట్టుకోవడం. అరే ఇట్లా టైప్ చేస్తే ఏమొస్తుంది? నాకు పక్కా తెలుసు కంప్యూటర్ పాడు కాదని. ఒకవేళ నేను ప్రోగ్రామ్ చేస్తూ చేస్తూ మా కంప్యూటర్ కనుక పాడైతే మా నాన్న కొత్తది కొనిస్తాడు. నువ్వు చేస్తున్నావు బేటా, ఎంతసేపు సినిమాలో చూస్తారు అనుకున్నారా దాంట్లో?
ఓకే, ఎనీవేస్ కమ్ బ్యాక్. సో ఇట్లా మీరు కాంబినేషన్స్ ట్రై చేయాలి. అండర్స్టూడ్? ఇప్పుడు నేను ఇంకొక లైన్ పెట్టంగానే మొత్తం మీ రంగులన్నీ మారిపోతాయి. ఇప్పుడు అవుట్పుట్ ఏది? వాట్ ఈస్ ద అవుట్పుట్ నో? అన్నావా? అన్నావా లేదా? సార్, ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే కదా హాయ్ అనేది రిటర్న్ చేసేది. ఇప్పుడు ఇది ఫంక్షన్ డెఫినేషన్, గ్రీటింగ్లో ఉన్నది ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు ఇక్కడ నేను గ్రీటింగ్ అని పాస్ చేస్తున్నానంటే సిలోకి పాస్ అయ్యేది ఏంటి? ఫంక్షన్ డెఫినేషనా ఏంది? అది చెప్పు. ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తుంది సి అని అంటే ఏది ప్రింట్ అవుతుంది? చెప్పాలి. ఫంక్షన్ డెఫినేషనే ప్రింట్ అవుతుంది. చిన్న పాయింట్, అసలు ఎక్కడైనా చేంజ్ ఉందా అసలు? ఎందుకు మీరు కంగారు పడిపోతున్నారు? డెఫినేషన్లో చేంజ్ కాలేదు అంటే మీ కీవర్డ్స్ ఎంత బ్యాడ్గా ఉన్నాయో ఆలోచించుకోండి. ఫంక్షన్స్ అర్థమైనాయి అని అంటే ఓహో మస్తు అర్థమైనాయి సార్, బోర్ కొట్టేసింది ఈరోజు మీ క్లాస్ సార్, అది గుడ్ అర్థమైంది. మీ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏం అర్థం కాలేదని నేను ప్రూవ్ చేస్తా. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నేను ప్రూవ్ చేస్తున్నా, మీకైతే ఈజీగా ప్రూవ్ చేస్తాను. ఓకే, ఇవన్నీ తొందరగా రావు, స్లోగా సాలిడిఫై అవుతాయి. కానీ మీరు కంగారు పడిపోతే కష్టం. తొందరగా ఆన్సర్ చెప్పాలని కాదు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, అరే ఛ, ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? చూసేశారు, ఏదో అత్తారింటికి దారే సినిమాలో ఉంది నా బతుకు. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? లైన్ నెంబర్ 8లో ఇక్కడ నేను ఏం చేస్తున్నా? సి ఆఫ్ అని అంటే ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా? అల్టిమేట్లీ ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా? సి ఆఫ్ అని అన్నప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది? ఫంక్షన్ కాల్ అవుతుంది బంగారు తల్లి. ఏ ఫంక్షన్ కాలు? ఏ ఫంక్షన్? ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఆఫ్ రిటర్న్ హాయ్. అంటే ఇప్పుడు సి ఆఫ్ అని అన్నప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి ఆఫ్ అని అన్నాను అనుకో, ఈ సి ఆఫ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది? ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేనా? అదేమి రిటర్న్ చేసింది? హాయ్. ఆ హాయ్ని ఈ కన్సోల్ ప్రింట్ చేస్తుంది. నో, మీరు ఓపెన్గా చెప్పాలి. తర్వాత ఇంక అసలు చంద్రముఖి భరతనాట్యమే. తర్వాత నేను ఆగలేనమ్మా, ఎందుకంటే నేను ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేసి నేను ఇప్పుడు కాంపోనెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి రియాక్ట్లోకి వచ్చేసరికి దాని కాంప్లెక్సిటీ దానికి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ కూడా ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి, ఇంతకు ముందు ఏం చెప్పాను అని అడగను. మీకు కూడా నోరు రాదు అడగడానికి, ఎందుకంటే నేను అంత టైం స్పెండ్ చేస్తున్నా ఒక్క ముక్క మీద. ఫంక్షన్ డెఫినేషన్ అనేది మీకు నేర్పించడానికి. ఓకే, సిలో ఏముంది? సిలో ఏముంది? ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. సి పక్కన ఒక 2 బ్రాకెట్లు పెడితే అదేమవుతుంది? ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఫంక్షన్ కాల్. ఏ ఫంక్షన్ కాల్? ఈ ఫంక్షన్ కాల్, రైట్? ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా నేను. కాల్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇది రిటర్న్ చేస్తుంది ఏంటి? హాయ్. అంతేనా? రైట్, వెరీ గుడ్. సపోజ్ ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? ఇందాక ముందు అవుట్పుట్ చూపించలేదు కదా, చూపిస్తా. ఇంగ పారు, రైట్? ఇప్పుడు
ఇప్పుడు చెప్పు. ఫస్ట్ గాబరా పడిపోతున్నారా? ఇది కాకుండా ఫస్ట్ ఎక్స్లో ఏం ప్రింట్ అవుతుంది? 11 ప్రింట్గా అది 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 కూడా తెలియట్లేదా? 11 ఓకేనా? వైగ్లో, సిలో ఫంక్షన్ డెఫినేషనే కదా ఉంది సిలో. సో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హాయ్ అనే డెఫినేషన్ ప్రింట్ అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి ఆఫ్ అని అన్నాను. సి ఆఫ్ అంటే ఏం జరుగుతుంది? ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఏ ఫంక్షన్? ఇదిగో ఇదేనా? ఇది కాల్ అయినప్పుడు ఏం జరగాలి? హాయ్ అని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇది ఏదన్నా రిటర్న్ చేసి ఉంటే ఒక్క నిమిషం, ఈ కన్సోల్ లాగ్కి ఏదైనా తిండి వచ్చినట్టు అయ్యేది ప్రింట్ చేయడానికి. రిటర్న్ చేయట్లేదు కదమ్మా నేను, కాబట్టి ఈ కన్సోల్ లాగ్లోకి అన్డిఫైన్డ్ అని వస్తుంది. సో హాయ్ తర్వాత అన్డిఫైన్డ్ అండ్ దెన్ ఎస్, అది ప్రవీణ్. అంత విషయం ఉంది దీంట్లో. నాకు తెలియదు, నువ్వు 2 రోజులు వీడియోలు ముందు విను. ప్రతి కన్సోల్స్ ఒక ఫంక్షన్ రిటర్న్ అంటే ఏదైనా రిటర్న్ వాల్యూ ఉంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ రిటర్న్ వాల్యూ వస్తుంది. ఒకవేళ అదేం రిటర్న్ చేయట్లేదు అనుకో, అన్డిఫైన్డ్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ అన్డిఫైన్డ్ని ఈ కన్సోల్ లాగ్లోకి నేను తీసుకుంటున్నాను. ఓకే, నేను ఇప్పుడే యాక్చువల్గా ఆన్సర్ కూడా చెప్పిన, కాన్సన్ట్రేట్ చేయమంది అందుకే. ఓకే, అర్థమైందా? ఇది ఫంక్షన్ కాల్. ఇప్పుడు హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ ఏది చెప్పండి? ఇగో దీంతో కొట్టిగా కొట్టు, పర్లేదు, పక్కన కూర్చోబెట్టుకుని మరి చెప్తున్నా నీకు. ఓకే, ఏబిసి. ఎందుకు ఏబిసి? ఓకే, గుడ్. వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ హియర్? విచ్ ఈస్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్? ఓకే సరే, గ్రీటింగ్లో ఉన్న ఫంక్షన్ అని. ఓకే సరే సరే, కరెక్టే. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు ఒక మంచి హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ని చూపిస్తా. అంటే ప్రీడిఫైన్డ్గా జావా స్క్రిప్ట్లో కొన్ని హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, చూస్తారా? ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకుని పెట్టుకోండి అమ్మా, దేని అవుట్పుట్ దేనిది అనేది. కొద్దిగా నేను ఒక్కొక్కసారి ప్రీవియస్ అవుట్పుట్ కూడా ఉంచుతాం, మీరు మొత్తం విని ప్రాపర్గా విని స్క్రీన్ షాట్లు తీసుకోండి. ఒకసారి చూద్దాం. సెట్ ఇంటర్వల్ అని ఒక ఫంక్షన్ ఉంది. వాట్ ఈస్ దిస్ ఫంక్షన్ డూ? ఇది ఒక హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. ఐ రిపీట్, set interval is an higher order function. If it is a higher order function, what you can understand అంటే దీంట్లో ఏదో ఫంక్షన్ని పాస్ చేస్తామేమో అని. ఈ సెట్ ఇంటర్వెల్కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్, హలో యా మమతా, యా afternoon 2 to 6 the session
Now I I want to introduce set interval, a higher order function which is having two arguments. One argument is a callback function. Good, very good. Second argument is a number. Generally it is a, not generally, it should be a time interval in milliseconds. That means ఏం జరుగుతుంది అని అంటే సెట్ ఇంటర్వెల్ అనేది అనే హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ ఫస్ట్ పాస్ చేసిన ఫంక్షన్ని ప్రతి ఒక్క సెకండ్కి, ప్రతి 1000 మిల్లీ సెకండ్స్కి ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. హలో, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ లోపల నేను console.log of hello అని పెట్టాను అనుకో, what will be the output I'm going to get? Can you see the output? ప్రతి సెకండ్కి ఒకసారి హలో అనేది ప్రింట్ అవుతుందా? ఓకే, ప్రింట్ అవుతుందా లేదా? where I is equal to 1, I plus plus console.log of I. What will be the output? ఇప్పుడు ఈ ఐని యాక్చువల్గా ఈ ఫంక్షన్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చమ్మా, దట్స్ ఓకే. ఆ స్కోప్ గురించి ఇంకా నేను మాట్లాడాలి. ఐ ప్లస్ ప్లస్ అనగానే ఏమవుతుంది, ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయి 2 అవుతుంది. console.log of ఐ అంటే ఎంత, 2 ప్రింట్ అయింది. ఓన్లీ 1 సెకండ్ తర్వాత నేనేం చెప్పాను, మళ్ళీ సెట్ ఇంటర్వెల్ దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎవ్రీ సెకండ్ ఐ విల్ బి ఇంక్రిమెంటెడ్ అండ్ ఇట్ విల్ బి ప్రింటెడ్. సో వాట్ విల్ బి ద అవుట్పుట్? 1 2 3 2 3 4 అని చెప్పండి. 1 2 3 4 అంటే నాకు నచ్చదు. 1 లేదు అక్కడ, పాపం ఆయన కరెక్టే కానీ 1 2 3 4 ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క అవుట్పుట్ ప్రింట్ అవుతుందా? హౌస్ దాట్? మీరు సూపర్ సార్, మస్తు చేస్తారు సార్. ఓకే అను ఎప్పుడైనా ఒకసారి అని అనండి ఎట్లా. సరే, సో నెక్స్ట్ సార్ కొద్దిగా నేను దీన్ని ఇలా రాసుకోవడం అలవాటు నాకు. వరీ అవ్వకూడదు మరి మీరు. ఆ ఫంక్షన్ డెఫినేషన్ అలా ఆ స్ట్రక్చర్లో చూడాలి మీరు, అంతే. సరేనా? నెక్స్ట్ ఇది కూడా రైట్. ఇప్పుడు ఐ ఓకే, ఇట్స్ ఫైన్. వెరీ గుడ్ క్వశ్చన్. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను చెప్తాను, మీరు వినాలి. ఓకే ఓకే గుడ్. ఆయన అన్నది రైటే కదా, స్టాప్ చేయాలంటే ఎట్లా మరి? 10 సెకండ్ల తర్వాత స్టాప్ అయిపోవాలనుకో. సో ఈ ప్రతి సెట్ ఇంటర్వెల్ దాన్ని టైమర్ అంటారు అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే సెట్ ఇంటర్వెల్ క్రియేట్స్ ఎ టైమర్. ఓకే, ఆ టైమర్ రెఫరెన్స్ని సెట్ ఇంటర్వెల్ రిటర్న్ చేస్తుంది. టైమర్ అనే పేరు పెట్టాల్సిన రూల్ ఏం లేదు. ఈ టైమర్లో ఇప్పుడు ఇది లూప్లో రిపీట్ అవుతూ ఉంది కదా కంటిన్యూస్గా, ఆ రెఫరెన్స్ ఉంటుంది అనమాట, ఆ వర్క్ ప్రొసీజర్ యొక్క రెఫరెన్స్ ఉంటుంది. హలో, ఓకే, ఆ టైమర్ రెఫరెన్స్ అవసరం. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇఫ్ ఈ లోపల ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే ఏం చేయాలి అంటే, బ్రేక్ అంటే సరిపోదు. బ్రేక్ అనేది మనము ఫర్ లూప్స్లోను వైల్ లూప్స్లో వాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే క్లియర్ ఇంటర్వెల్ అన్న ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి ఆ టైమర్ని పాస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ టైమర్ని క్లియర్ చేసేస్తుంది. హలో, ఎప్పుడు చేస్తుంది ఇది? 10 అయినప్పుడే చేస్తుంది. 1 ఉన్నప్పుడు 2 0 1 ఉన్నప్పుడు 2 ఉన్నప్పుడు చేయట్లేదు ఇది. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది?
నో ప్రాబ్లం, టైం తీసుకోండి. ఇప్పుడు 2 3 4 5 6 7 8 మదన్, తర్వాత మదన్ అని వస్తుంది. 8 9 10 వచ్చేసరికి క్లియర్ అయిపోతుంది. కరెక్టే కదా, అర్థమైందా? ఇది క్లియర్ ఇంటర్వెల్, రైట్. ఇంకొక ఫంక్షన్ ఉంది, సెట్ టైమ్ అవుట్. ఇప్పుడు నాకు ఇంకొక ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పెడుతున్నాను. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఓన్లీ ఆఫ్టర్ 2 సెకండ్స్. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వట్లేదు, 2 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది, రిపీట్ చేస్తుంది. కానీ దెర్ ఈజ్ అంటే ఇంకొక ఫంక్షన్ ఇట్లాంటిదే, సెట్ టైమ్ అవుట్. అదేం చేస్తుంది నాకు అని అంటే, ఆఫ్టర్ గివెన్ టైమ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, కాకపోతే ఇది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంది. క్లియర్ ఇంటర్వెల్ చేయాలి ఇక్కడ. అక్కడైతే సెట్ టైమ్ అవుట్లో క్లియర్ చేయనవసరం లేదు. హలో, వాట్ ఇట్? యా. సో అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉండని దాన్ని ఒక్క నిమిషం. దీన్ని కమెంట్ చేస్తున్నాను. ఓకే, సెట్ timeout of a callback function console.log of ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్గా మనము టైం ఇవ్వాలన్నమాట. What will be the output? నాకు అవుట్పుట్ ఏమొస్తుందని అడుగుతున్నా. ఫస్ట్, సెకండ్, థర్డ్. అవుట్పుట్లో సీక్వెన్స్ ఎట్లా ఉంటుందని అడుగుతున్నాను. కన్ఫ్యూజ్ అయ్యారా? కన్ఫ్యూజన్ నాకు కావాలి. ఓకే, సో సెట్ ఇప్పుడు దాంట్లో ఎట్లా చెప్తున్నావు? ముందు ఫస్ట్ వస్తుంది, ముందు థర్డ్ వస్తుంది, తర్వాత ఫస్ట్ వస్తుంది, తర్వాత సెకండ్ వస్తుందని సీక్వెన్స్ చెప్పు నాకు. సీక్వెన్స్లో అలా ఎందుకు వస్తుంది అని అడుగుతున్నా నేను. ఈ సీక్వెన్స్ ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇది ఇట్లాగే ప్రింట్ అవ్వాలి కదా, ఫస్ట్గానే ప్రింట్ అవ్వాలి కదా. అయితే ఈ లోపల ఎట్లా ఎగ్జిక్యూట్ అయిపోతుంది? అసలు ఇది ఎగ్జిక్యూట్ అసలు ముందు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యేదాకా ఈ లైన్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందయ్యా? అబ్బా, జావా స్క్రిప్ట్ వెయిట్స్. జావా స్క్రిప్ట్ డిఫాల్ట్ నేచరే అది. ఓకే, దీన్నే మనము అసింక్రోనస్ యాక్టివిటీ అంటాం. సరే, మీరు చైనీస్ ఏమైనా నేర్పిస్తుర్రా లేకపోతే ఇది జావా స్క్రిప్టేనా? చాలా చెప్తున్నా నేను ఈరోజు, చాలా డిఫరెంట్ కీవర్డ్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఈ యాక్టివిటీని ఏమంటారు? అసింక్రోనస్ యాక్టివిటీ అంటారు. అన్ని ఫంక్షన్స్ అసింక్రోనస్గా బిహేవ్ చేయవు. అలా అని చెప్పేసి అన్ని హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ కూడా అసింక్రోనస్గా బిహేవ్ చేయవు. ఈ సెట్ టైమ్ అవుట్ అనేది అసింక్రోనస్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఏంది సార్ అసింక్రోనస్గా బిహేవ్ చేయడం అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ కాల్ కంప్లీట్ అవ్వడానికి 2 సెకండ్స్ తర్వాతే కంప్లీట్ చేయగలుగుతుంది అది. ఈ లోపల అది దాని కిందున్న లైన్స్ని వెయిట్ చేయనివ్వదు. ఇట్ వోంట్ బ్లాక్ ద ఎగ్జిక్యూషన్ ఫ్లో. నార్మల్ ఫంక్షన్స్ విల్ బ్లాక్ ద ఎగ్జిక్యూషన్ ఫ్లో. అంటే నేను కాల్ చేసుకున్నా, నా కాల్ అయిపోయిన తర్వాత నువ్వు రా, నా బిందె అయిన తర్వాత నేను ఇది పడుతుంది. దట్ ఈస్ సింక్రోనస్.
వాట్ ఈస్ దట్ కాల్డ్? సింక్రోనస్. నా బిందె అయిపోయిన తర్వాత నీది. నేను ఫస్ట్ వచ్చినా కదా నాకు, నువ్వు సెకండ్. కొంతమందికి నచ్చదు కదా అది. ఏ ఒక్కో ఎప్పుడు నువ్వే వాడతావు అక్క స్టార్ట్. ఓకే, మీకు తెలియదేమో ఇది, నాకు కూడా తెలియదు, నేను పోలే ఎట్లా. ఓకే, ఎనీవేస్, సో ద పాయింట్ ఈస్ దట్ ఈస్ సింక్రోనస్. పాప మీ సెట్ టైం అవుట్ ఏంది మంచిది, అక్క నాకు 2 నిమిషాలు పట్టేటట్టున్నది, నువ్వు పట్టుకుని పోతుంది. నాది ఏంది అక్క 5 సెకండ్లు అయ్యేటట్టున్నది, నువ్వు పట్టుకో అని నువ్వు థర్డ్ కూడా చెప్పింది. ఎందుకంటే అది 1 సెకండే కదా, టక్కన ఎగ్జిక్యూట్ చేసేసి పోతుంది. ఇది అవసరం. అసింక్రోనస్ యాక్టివిటీ అవసరమా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలా? ఉండాలి. ఎందుకు? బిగ్ బజార్కి పోతాం, మన దగ్గర చేతిలో నేనైతే నా ఎవ్రీ పరిస్థితి అదే, నేను 10 సార్లు పోతా కానీ ఒకటేసారి 100 కొనుక్కుని రాను. వస్తూ ఏదో చెప్తుంది, ఈరోజు పేస్ట్ అయిపోయింది అంటే వెళ్ళి కరెక్ట్గా పేస్ట్ పట్టుకుని నేను ఆ పేస్ట్ దగ్గరికి వెళ్తాను. నేను ఇటు చూడను అటు చూడను, ఆ పేస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ పేస్ట్ కొనుక్కుని రత్నదీప్లో ఇచ్చేసి బిల్లు చేద్దామంటే నా ముందు ఒక అవసరం ఉన్నా లేకపోయినా ఇన్ని వేసుకుని కూర్చుంటారు. అవి అయిపోయేదాకా నేను వెయిట్ చేయాలి అన్న ఒక్క పేస్ట్ అన్న అంటే. వాట్ ఈస్ దట్ యాక్టివిటీ కాల్డ్? Synchronous. సింక్రోనస్ యాక్టివిటీ అది. తెలుగు సరిగా మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ మన మన బిల్లింగ్ కంప్లీట్ చేయనివ్వగలిగితే, అంటే సరే మీ దగ్గర ఒకటే కదండి, మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి అని అనగలిగితే దట్ ఈస్ సింక్రోనస్. సార్ దీని మీద ఒక సపరేట్ టాపిక్కే ఉంది ఆపరేటింగ్ సిస్టమ్స్లో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ షెడ్యూలింగ్. విన్నారా ఎవరైనా? ఓహో అబ్బా, ఈసీ వాళ్ళకు కూడా ఓఎస్ ఉంటుంది. ఉండదమ్మా, కొద్ది కూడా చెప్పారా? అరే ఏం ఈసీలు చదువుతారా, మీకు జావా లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ లేదు, నెట్వర్క్స్ ఉందా పోనీ? మా బతికిచ్చారు. మా ఈసీ వాళ్ళు మంచిగా ఉండే, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. మేము చదువుకున్నప్పుడు ఈసీ వాళ్ళు చాలా బాగుండే. లేదమ్మా, మా కరికులంలో ఉండే కదా మా జేఎన్టీయూలో, వాళ్ళకి ఇది ఉండే, ఇది జావా, ఓఎస్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ నెట్వర్క్స్. డిబిఎంఎస్ కూడా ఒక ఎలెక్టివ్గా ఉండే వాళ్ళకి. మీకంతా ప్యూర్ మేబీ, మాకెందుకు డిబిఎంఎస్ అని ఉంటారు, మీరు ధర్నాలు చేసి ఉంటారు, అందుకని తీసేసారు. ఎనీవేస్ గైస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అని బ్యూటిఫుల్ టాపిక్. సిమోఫర్స్, షెడ్యూలింగ్, రౌండ్ రాబిన్ మెథడ్. గతం గుర్తొస్తుందా చంద్రకళ? ఏమండి ఎంత మంచిగా ఉండే టాపిక్స్, సిమోఫర్స్, షెడ్యూలింగ్, అవి సూపర్బ్ టాపిక్స్ అవి. యా, దాంట్లో అసలు అసింక్రోనస్ యాక్టివిటీ, కంకరెన్సీ, ప్యారలల్ ప్రోగ్రామింగ్ అనేవి అర్థమవుతాయి. యాక్చువల్గా అక్కడ చెప్పేది అదే. ఏంటంటే ఎట్లా చేస్తాం ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సారీ నేను కొద్దిగా టైం తీసుకుంటున్నా, ఎందుకంటే అసింక్రోనస్ యాక్టివిటీ అర్థం కావడం నాకు చాలా అవసరం. మొత్తం మనం చేసేది అజాక్స్ అంటే అదే, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ మొత్తం అజాక్స్ తోటే ఉంది. ఓకే, అసింక్రోనస్ యాక్టివిటీని అర్థం చేసుకోవాలి. నాకున్నదే ఒక ప్రాసెసర్. ఆ ప్రాసెసర్కి మనము ఎట్ ఎ టైం యూట్యూబ్ ప్లే చేయమని చెప్తా ఉంటాం, ఏదో డౌన్లోడ్ పెడతాం, ఒక పక్కన నా విజువల్ స్టూడియో కోడ్ రన్ అవుతూ ఉంటుంది, అవుతుంది కదా, నా సర్వర్ రన్ అవుతూ ఉంటుంది. ఇన్ని రన్ అవుతున్నప్పుడు సపోజ్ ప్రాసెసర్ నేను అసింక్రోనస్ కాదు సింక్రోనస్ ఎట్ ఎ టైం ఒక్కటే ఎగ్జిక్యూట్ చేస్తానన్నాం అనుకో, రన్ అయితే పాట రన్ అవుతుంది, లేకపోతే డౌన్లోడింగ్ అవుతుంది, లేకపోతే నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ సింగిల్ ఎట్ ఎ టైం, ఓన్లీ ఒక్కటి మాత్రమే జరుగుతుంది, దట్ ఈస్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఒకదాని తర్వాత ఒకటి. కానీ మన ప్రాసెసర్ ఇంటెలిజెంట్ కదా, ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసేసి 1 మిల్లీ సెకండ్లో, సెకండ్ ప్రోగ్రామ్కి 1 మిల్లీ సెకండ్, థర్డ్ ప్రోగ్రామ్కి 1 మిల్లీ సెకండ్, ఫోర్త్ ప్రోగ్రామ్కి 1 మిల్లీ సెకండ్ ఇచ్చుకుంటూ పోతుంది అనమాట. మనకి ఎందుకు సార్ మనకి గ్యాప్ రాదు అని అంటే, యాక్చువల్గా మీకు సౌండ్ కార్డ్స్ అని ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేసేసి ఎంత డేటా కావాలో అంత డేటా ఈ సౌండ్ కార్డ్లో పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు
మీ ప్రాసెసర్స్ అంటే మీకు చాలా మంచి ప్రాసెసర్లు కాబట్టి మీకు తెలియదు కానీ ఐ వాజ్ యూజింగ్ మై ఫస్ట్ కంప్యూటర్ విత్ సెలరాన్ ప్రాసెసర్. ఓకే, ఆ ప్రాసెసర్స్లో ఎట్ ఎ టైం పాట ప్లే చేస్తూ నేను నీడ్ ఫర్ స్పీడ్ గేమ్ ఆడుతుంటే బాగానే ఉండేది. సాహసం అనుకుంటే వెనకాల పాట వస్తూ ఉండేది, నేను కార్ గేమ్ ఆడుకుంటూ ఉండేది, బాగుంది. కానీ పక్కన నేను టర్బోసి కూడా ఓపెన్ చేసి అది బోర్ కొట్టినప్పుడు ఈ గేమ్ స్టార్ట్ చేసినాను అనుకో, సాహసం అంటే మధ్య మధ్యలో ఆగుతూ ఉంటుంది అనమాట. బైక్ కొద్దిగా ముందుకు పోవాలా, పాట కొద్దిగా రావాలి, బైక్ కొద్దిగా ముందుకు పోవాలి, పాట కొద్దిగా రావాలి. ఆ, లేదు లేదు, అంటే సరే ఎనీవేస్, యాక్చువల్గా ప్రాబ్లం ప్రాసెసర్ తోటి ఉండేది, ర్యామ్ తోటి కూడా. 128 MB ర్యామ్, ఎంబీ, 2 GB 4 GB కాదు. 120 MBలో మనము జావా ప్రోగ్రామింగ్ సర్వర్లు పెద్ద పెద్ద హడావిడి. ఒకసారి సర్వర్ స్టార్ట్ చేయాలంటే కనీసం ఒక 20 నిమిషాలు పట్టేది. ఎనీవేస్, లీవ్ ఇట్. బట్ అక్కడ ప్యారలల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రతిదానికి ఇంత టైం అని షెడ్యూల్ చేసేసాం. బట్ నౌ వీఆర్ ఆల్ హ్యావింగ్ థ్రెడ్స్. మనకి మల్టిపుల్ కోర్స్ ఉన్నాయి, థ్రెడ్స్లో రన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్, ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఇలాంటి అసింక్రోనస్ ఫంక్షన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క థ్రెడ్గా రన్ అవ్వదు. యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ థ్రెడ్స్ ఓవర్ హియర్, కాకపోతే ఒక ఈవెంట్గా రన్ అవుతుంది అనమాట. సార్ ఇప్పుడు టూ ఎర్లీ టు సే సో దోస్ ఆల్ థింగ్స్. కానీ అసింక్రోనస్ యాక్టివిటీ అంటే అర్థమైందా? ఫస్ట్ వాట్ ఈస్, హౌ డు యూ డిఫైన్ అసింక్రోనస్ యాక్టివిటీ? Asynchronous functions don't block the following lines of code, they will execute in its own event. దాన్ని ఈవెంట్ లూప్ అని అంటాం. ఓకే, ఏది ముందు కంప్లీట్ అయిపోతే అది అవుట్పుట్ ఇచ్చేస్తుంది. హలో, ఎస్. సో హోప్ యూ ఆల్ గైస్ అండర్స్టూడ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ వీ హ్యావ్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. నిన్నటి నుంచి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్తున్నా. లైక్ మన function literals, today higher order functions, callback functions, anonymous functions, immediately invoked function expressions, and asynchronous functions. ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేసాం. ఓకే, రేపు వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ కాల్డ్ స్కోప్ ఆఫ్ ఎ ఫంక్షన్. టుమారో, ఇప్పుడు టూ మచ్ అయిపోతుంది. జస్ట్ ఈ రోజు నేను చెప్పి ఇప్పుడు ఈ సెట్ టైం అవుట్లు అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ. చెప్పు, డౌట్స్ ఆర్ దేర్? డౌట్స్ అడిగితే నేను క్లియర్ చేస్తా ఇప్పుడు. చెప్పు. ఇప్పుడు ఈ రెండిట్లో ఫస్ట్ ఏది స్టార్ట్ అయి ఉంటే అదే జరుగుతుంది. ఈ రెండిటి మధ్యలో ఏది ఫస్ట్ ఉంటే అది అంతే. 1 సెకండ్కి రెండు రెడీ అయిపోయినాయి, కానీ ఫస్ట్ వచ్చింది ఇది కాబట్టి అదే అంతే. ఓకే, యా. అయితే ఏమనుకోకు నాన్న, మోర్ దాన్ దట్, అంటే మీరు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది, అది మంచి డౌటే, ఓకే, కానీ దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. అది ఏదో విధంగా ఏదో జరుగుతుంది, కానీ ముందు ఆ కన్సెప్చువల్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి మీరు. అది ఓకే, కానీ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కాల్ బ్యాక్ ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్ ఏది, రిటర్న్ ఏం చేస్తుంది, రిటర్న్ చేయకపోతే ఏమవుతుంది, ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఇంకొక క్వశ్చన్ నేను చూపించేసి, ఎవరికైనా ఆఫీస్ ఉంటే మాత్రం ప్లీజ్ లీవ్ ద క్లాస్. అండ్ 1 సెకండ్. హలో, మన శ్రీకాంత్, శ్రీధర్, ఫ్రాన్సిస్, హరికృష్ణ, కెన్ యూ ప్లీజ్ పింగ్ మీ ఆన్? వాళ్ళు వెళ్ళిపోయారా? ఏంటండి? యా, హరికృష్ణ మీదైతే ఉంది నా దగ్గర. యా, ఫ్రాన్సిస్, కెన్ యూ పింగ్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్ బై ఎనీ ఛాన్స్? Yes, okay. షూర్, థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇది, వేర్ x ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ which return hi.
where y is equal to x. Console.log of y. What is the output? Function of return high. ప్రత్యూష నేను అట్లా ఏం ఫిక్స్గా అనుకోలేదు సార్ ఇప్పుడు. ఏంటి అవుట్పుట్ ఏంటి? ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏదో ఒకటి చెప్తున్నారు, హాయ్ అంటున్నారు కొంతమంది. ఫంక్షన్ డెఫినేషన్, వెరీ గుడ్. ఎందుకు అలాగా? ఇక్కడ ఎక్స్లో ఉన్నదేంటి? ఫంక్షన్ డెఫినేషన్. సో ఐల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ రిటర్న్ హై. అదే నేను ఇలా పెట్టాను అనుకోండి, అప్పుడు హాయ్ వస్తుంది. వాట్ ఇట్? ఇంకొకటి వాట్ ఈస్ అవుట్? హలోనా? ఓకే. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్? ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎ ఫంక్షన్. Is it returning the hello or function definition? So y will get the function definition. So if you see it, this is hello. అదే ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, Now it is hello. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ డూ యూ ఓకే, ఎస్, దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. అంటే ఎక్స్ని అనలేనులే కానీ దిస్ ఈస్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. ఎందుకు ఇది హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్? యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా నేనేం పాస్ చేయట్లేదు. అలాంటప్పుడు హౌ ఇట్ కెన్ బి ఏ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ డెఫినేషన్లో ఏముంటుంది అని అంటే, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్లో డెఫినేషన్లో ఏముంటుంది? ఏ ఫంక్షన్ విచ్ కెన్ టేక్ అన్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ రిటర్న్ ఏ ఫంక్షన్ యాజ్ అ రిటర్న్ వాల్యూ. రిటర్న్ ఏ ఫంక్షన్ ఆర్, ఓకే, బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ హయ్యర్ ఆర్డర్. అంటే ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్గా ఇంకొక ఫంక్షన్ తీసుకున్నా కానీ, లేదా ఒక ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ని రిటర్న్ చేసినా కానీ, అలాంటి ఫంక్షన్స్ని మనం ఏమంటాం? హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అని అంటాం, ఆర్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. సో మీరు ఒక్కసారి ఈ కాన్సెప్ట్ మొత్తం చదవాలి. కొట్టు. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఎట్లయితే? కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఫంక్షన్ పారామీటర్గా పాస్ చేసిన దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. కాకపోతే నువ్వు అడిగే ఉద్దేశంలో కరెక్టే కావచ్చు. అంటే ఎప్పుడైనా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని పాస్ చేస్తున్నామనంటే దాని బయట ఉన్న ఫంక్షన్ పేరు, ఆ ఫంక్షన్ని హైయర్ ఆర్డర్ అంటావా అనేది నీ క్వశ్చన్ కావచ్చు. అంతేనా? పాపం ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి ఫంక్షన్ కాల్స్లో ఉంటాయి, ఫంక్షన్ డెఫినేషన్స్లో ఉండవు. ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఫంక్షన్ కాల్లో మనం పాస్ చేస్తాం, ఫంక్షన్ కాల్లో ఉంటుంది, అది డెఫినేషన్లో ఉండదు. ఓకే, ఏం లేదు, కంగారు పడకు. ఇప్పుడు నేను చెప్పిన వీడియో మళ్ళీ విని ఈ డాక్యుమెంట్ కంప్లీట్గా చదవాలి. ఫస్ట్ క్లాస్ ఫంక్షన్ అనే డాక్యుమెంట్ చదివిన తర్వాతనే మ్యాటర్. ఓకే, దెన్ వీ విల్ డిస్కస్ ఫ్యూ మోర్ థింగ్స్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. See you tomorrow.